హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. మీరు చూస్తున్నారు హేటెక్ యూట్యూబ్ ఛానల్. యాక్చువల్లీ నేను ప్రీవియస్ వీడియో మైక్రోసాఫ్ట్ పవర్ టాయ్స్ మీద చేశాను. యాక్చువల్లీ ఈ వీడియో దాని కంటిన్యూషన్, ఇంకా ఎక్స్ట్రా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, అవి చెప్పాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ముందు ఆ వీడియో చూసి ఆ తర్వాత ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఈరోజు టాపిక్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ పవర్ టాయ్స్లో టెక్స్ట్ ఎక్స్ట్రాక్టర్ మీద వీడియో అనమాట. ఇది మనకి ఏదైనా ఇప్పుడు పీడిఎఫ్ ఫైల్స్ ఆర్ ఇమేజ్ నాన్ ఎడిటబుల్ పీడిఎఫ్ ఫైల్స్ అండ్ ఇమేజ్ ఫైల్స్ ఉన్నాయనుకోండి, దాని మీద ఒక టెక్స్ట్ ఉంది. ఆ టెక్స్ట్ మనం ప్రతిదీ టైప్ చేయాల్సి వస్తుంది. ఆ టైప్ చేయకుండా మనం ఈజీగా ఫోటో నుంచి అయినా సరే మనం కాపీ చేసుకోవచ్చు. అది ఎలా అన్నది నేను చూపిస్తాను. ఫస్ట్ మైక్రోసాఫ్ట్ పవర్ టాయ్స్ ఐకాన్ క్లిక్ చేశాను. ఓకే, టెక్స్ట్ ఎక్స్ట్రాక్టర్, దీనికి షార్ట్ కట్ విండోస్ +Shift+T అనమాట. అది ప్రెస్ చేస్తే యాక్టివేట్ అవుతుంది. ఓకే, క్లిక్ చేశాను. ఓకే, రన్ అయింది. ఇది రన్ అయినప్పుడు మన డెస్క్టాప్ మీద ఏదైనా టెక్స్ట్ కంటెంట్ అనేది మనకి విజిబుల్గా ఉండాలి. అది విజిబుల్గా ఉంటే అప్పుడు మనకి ఇలాగా సెలెక్ట్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా మనకి టెక్స్ట్ కింద జనరేట్ చేస్తుంది. అది ఎలా అన్నది చూద్దాం. ఓకే, ఫస్ట్ నా దగ్గర కొన్ని శాంపుల్ ఇమేజెస్ ఉన్నాయి. ఇది నేను గూగుల్ నుంచి తీసుకున్నాను. ఓకే, ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది. ఇది ఇమేజ్ PNG ఇమేజ్, మీరు చూడొచ్చు. ఈ ఇమేజ్ మీద కొంత టెక్స్ట్ ఉంది. టెక్స్ట్ తప్ప ఇంకేం లేదు. ఆ టెక్స్ట్ నేను ఇప్పుడు కాపీ చేస్తాను ఈజీగా. ఓకే, టెక్స్ట్ ఎక్స్ట్రాక్టర్ తీసుకున్నాను. ఇక్కడ ఇమేజ్ ఇలా సెలెక్ట్ చేశాను అంతే. ఇప్పుడు నోట్ ప్యాడ్ తీసుకుందాం. ఓకే, నోట్ ప్యాడ్. అంతే ఫ్రెండ్స్, చూడండి యాజ్ ఇట్ ఈస్గా వచ్చేసింది ఫాంట్. టెక్స్ట్ అలా వచ్చేసింది. అవర్ మిషన్ ఈజ్ టు ఆర్గనైజ్ ద వరల్డ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ మేక్ ఇట్ యూనివర్సల్లీ యాక్సెసిబుల్ అండ్ యూస్ఫుల్. చూసారా, యాజ్ ఇట్ ఈస్ వచ్చేసింది. ఇది ఓన్లీ ఇమేజెస్ మీదే కాదు, పీడిఎఫ్ మన నాన్ ఎడిటబుల్ పీడిఎఫ్ మీద అండ్ అదర్ వీడియోస్ ఆర్ స్క్రీన్ షాట్స్ అండ్ ఏదైనా సరే మన టెక్స్ట్ అనేది ఉంటే దీంతో ఈజీగా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఇమేజ్ కూడా ట్రై చేద్దాం. సెకండ్ ఇమేజ్ తీసుకుందాం ఇప్పుడు. సెకండ్ ఇమేజ్. ఓకే, సెకండ్ ఇమేజ్ ఓపెన్ అయింది. ఇది కూడా ఇమేజే, మీరు చూడొచ్చు. రైట్ క్లిక్ చేసి నేను చూపిస్తాను. PNG ఫైల్, ఇది ఇమేజ్ ఫైల్, ఫొటోస్. ఓకే, ఇప్పుడు ఇమేజ్ మీద టెక్స్ట్ని కూడా కాపీ చేద్దాం. క్లిక్ చేశాను, టెక్స్ట్ ఎక్స్ట్రాక్టర్ క్లిక్ చేశాను అండ్ ఇది ఇలా సెలెక్ట్ చేశాను. హెడ్డింగ్ మొత్తం కాపీ చేశాను. ఫోటోగా స్నాప్ తీశాను అండ్ ఇక్కడ దీని కింద పేస్ట్ చేద్దాం. వావ్, ఇట్స్ అమేజింగ్ కదా. అసలు చాలా అంటే చాలా యూస్ఫుల్ ఫీచర్ ఇది. మొత్తం ఆ టెక్స్ట్ యాజ్ ఇట్ ఈజ్ అలా వచ్చేసింది. మనకి కాస్త క్లారిటీ ఉంటే చాలు, మొత్తం అంతా అది ఆటోమేటిక్గా అది జనరేట్ చేసుకోగలదు టెక్స్ట్ కింద ఇమేజ్ నుంచి. అండ్ ఇంకో ఇమేజ్ కూడా ట్రై చేసేద్దాం. ఇంకొకటి ఉంది అండ్ ఇది కొంచెం ఎక్కువ టెక్స్ట్ ఉంది. అంతా కరెక్ట్గా వస్తుంది, చెక్ చేద్దాం. ఒక 2 paragraphs ఆఫ్ టెక్స్ట్ ఉంది. ఓకే ఓకే, కాపీ అండ్ నోట్ ప్యాడ్లో పేస్ట్ చేద్దాం. వచ్చేసింది ఫ్రెండ్స్. రెండు పారాగ్రాఫ్స్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేసాయి. యూ క్యాన్ నుంచి ఫస్ట్ పారాగ్రాఫ్ యూ క్యాన్ స్టార్ట్ అయింది, ఈజ్ యూజ్డ్ అని స్టాప్ అయింది. యూ క్యాన్ స్టార్ట్ అయింది, ఈజ్ యూజ్డ్ అని ఇక్కడ స్టాప్ అయింది. అండ్ నెక్స్ట్ పారాగ్రాఫ్ ఇక్కడ స్టార్ట్ అయింది. టు హెల్ప్ కంటిన్యూస్ అని లాస్ట్లో ఏదో ఐకాన్ ఉంది, అందుకనే ఇక్కడ వేరే లెటర్ వచ్చింది, Z ఐకాన్ అని. దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. యాక్చువల్లీ మ్యాక్సిమం మొత్తం అంతా వచ్చేసింది నీట్గానే. మనం పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. దీంతో చాలా బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవాలి ఇందులో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అండ్ గంటను మాత్రం కొట్టడం మర్చిపోకండి. అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్ని మీ ఫోన్లోకి డైరెక్ట్గా వస్తాయి. అండ్ స్టే ట్యూన్. బై బాయ్.